హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు సండే ఫండే ఎపిసోడ్ వల్ల దోమ చిరాకు దోమ చిరాకు ఎపిసోడ్ నిజంగా చిరాకు ఎపిసోడ్ అనిపించింది. ఎన్ని సీజన్స్ ఇది ఎయిత్ సీజన్కి కూడా అవే గేమ్స్ వేరే గేమ్స్ దొరకనట్టు అవే గేమ్స్ పెట్టి 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 పిచ్చిలేస్తుంది నాకైతే. నాగార్జున గారు వచ్చారు. సో ఇది సండే ఫండేనే కాదు పే డే కూడా అని చెప్పేసి అన్నాడు. పే డే అంటే 0 ఏంటి థర్డ్ బ్యాడ్ న్యూస్ 0 నుంచి ఏంటి ప్రైజ్ మనీ 0. సో దాన్ని మీ పర్ఫార్మెన్సెస్తో పెంచుకోవచ్చు. ఈ వీక్కి 5 లక్షల నుంచి బయటకు వచ్చింది. నేను ల్యాగ్ చేయట్లేదు, దీన్ని తొందరగా చెప్పేస్తున్నా, పాయింట్లు చెప్తున్నా. 5 లక్షల్లోంచి వీళ్ళకి 3 లక్షలే వచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్సెస్కి ఈ వీక్లో. సో ఒక్కొక్కరు గెస్ట్ చేశారు, 50,000 తగ్గించుంటారు, 5,000 తగ్గించుంటారు, 5,000 ఇచ్చుంటారు, ఇవన్నీ అయ్యాయి. సో 5 lakhsలోంచి ప్రైజ్ మనీ 3 lakhs, అంటే అవుట్ ఆఫ్ 50 lakhs 5 lakhs నుంచి 3 lakhs వీళ్ళు ఈ వీక్ పర్ఫార్మెన్స్కి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళందరి కోసం ఒక ఏవీ చేశాడు. సో ఆ ఏవీ నిజంగా బ్యూటిఫుల్ ఏవీ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్. అంటే అదే ఇంగ్లీష్ ఉందని చెప్పేసి మొత్తం ఇంగ్లీషే ఉంది. సో ఆ ఏవీలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అభయ్ అండ్ మణికంఠ వాళ్ళు చేసిన రూల్ బ్రేక్ ఏం చేశారంటే పడుకున్నారు. సో మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడారు, అందరినీ కవర్ చేశాడు. అందరూ బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి వాళ్ళకి 3 lakhs వచ్చింది. దాని తర్వాత ఒకరిని సేవ్ చేశారు. సేవింగ్లో వార్ హార్న్ తీసుకున్నారు, దాంట్లో శేఖర్ పాషా సేవ్ అయ్యాడు. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యింది. 5 నిమిషాలు వస్తుంది వాళ్ళ వీడియోస్ చూడండి. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ గేమ్ మూవీ నేమ్స్. ఆ మూవీ నేమ్స్లో అబ్బాయిలు గెలిచారు. ఒక అమ్మాయి, బాయ్స్ వర్సెస్ గర్ల్స్, అబ్బాయి అమ్మాయి హీరోల పేర్లు ఇచ్చారు. వాళ్ళ చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు గారిది, ఇంకేదబ్బా బాలకృష్ణ గారిది, వీళ్ళ ప్రభాస్ గారిది, వీళ్ళ పేర్లతో సినిమా పేర్లు చెప్పాలి. సో బాయ్స్ విన్ అయ్యారు, గర్ల్స్ ఓడిపోయారు. దాని తర్వాత ఇంకొక నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు. దట్ ఈస్ ఎవరబ్బా, పృథ్వీ సేవ్ అయ్యారు. పృథ్వీ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ స్టార్ట్ అయింది. ఆ గేమ్ సెకండ్ గేమ్ స్టార్ట్ అయింది. సెకండ్ గేమ్ హెడ్ షోల్డర్ నీస్ అండ్ కోర్. సో ఆ గేమ్ మళ్ళీ గర్ల్స్ విన్ అయ్యారు. ఈసారి ఒక గేమ్ బాయ్స్ విన్ అయ్యారు, ఒక గేమ్ గర్ల్స్ విన్ అయ్యారు. అయిపోయింది. దాని తర్వాత పాటలు వేశారు, మధ్యలో డాన్సులు చేశారు. తర్వాత ఒకటి సేవ్ చేశారు, దాంట్లో విష్ణుప్రియ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ యానిమల్ పిక్చర్స్ ఇచ్చి ఆ కార్డ్స్ ఏమన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏమైనా చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక్కటే, కొంచెం ఏదో ఒక్క పాయింట్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఒక గేమ్ ఒకటే, గేమ్ లాంటి గేమ్. సో యానిమల్స్ పిక్చర్స్ ఇచ్చి దానికి ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్క పేరు పెట్టి సో దాన్ని ట్యాగ్స్ వేయమని చెప్పేసి అన్నారు. సో దీంట్లో నబిల్ ఫస్ట్ యష్మికి క్యాట్ ఇచ్చాడు, సెల్ఫిష్ అని చెప్పి. గేమ్ ఆడడంలో సెల్ఫిష్, ఇక్కడ సేఫ్. తను అబ్బాయి కూడా అలానే ఆడాడు. సెల్ఫిష్ అని సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. సో సెల్ఫిష్ అని ఇచ్చి తను విన్ అవ్వడానికి ఏదైనా చేస్తుంది సెల్ఫిష్ అన్నాడు. ప్రేరణ నెక్స్ట్ స్కార్పియన్ తేలుని ఎవరికి సీతకి ఇచ్చింది, తను ట్రస్ట్ వర్ది కాదని చెప్పి అనిపించింది అని చెప్పేసి. సో ఇక్కడ పాయింట్ సీత యాక్సెప్ట్ చేయలేదు. నేనేమి జోక్ వేలో ఏం చెప్పలేదు, ఈగో సుపీరియర్ అనే వర్డ్స్ నేను ఆ సిచ్యువేషన్కి తగ్గట్టే మాట్లాడాను తప్ప అక్కడ ఏం ఫన్నీగా ఏం లేదు అక్కడ సిచ్యువేషన్స్ని. ప్రేరణ అదే అంది, ఫన్నీగా చెప్పింది కూడా తను వేరేలా తీసుకుంటుంది, తనని నమ్మడానికి లేదు అని చెప్పేసి అంది. నెక్స్ట్ నిఖిల్ శేఖర్ పాషకి ఇదే చిరాకు, దోమనిచ్చి చిరాకు అని చెప్పేసి నిఖిల్ శేఖర్ పాషాకి ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్పాడంటే ఈయన జోకులు భరించలేము, చిరాకు వేస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. నెక్స్ట్ యష్మి బేబక్కకి గొర్రె షీప్ అని చెప్పి బ్లైండ్గా ఫాలో అవుతుంది అందరిని అని చెప్పేసి. నెక్స్ట్ ఆదిత్య శేఖర్ పాషాకి దోమ చిరాకు అని చెప్పి అదే జోక్ గురించి. ఆదిత్య కూడా అదే సేమ్ నిఖిల్ చెప్పినట్టే సేమ్ అదే, అబ్బా జోకులు భరించలేమని చెప్పేసి ఇస్తే శేఖర్ అది మళ్ళీ ఇంకొక జోక్ వేశాడు. ఏంటి ఆ జోక్, మామ అని నేను అంటుంటే ఆయన దోమ వేసేసింది నాకు అని చెప్పేసి. శేఖర్ పాషా గారి జోకులు నిజంగా అర్థం చేసుకోవాలి ప్రాపర్గా, మాటకి జోక్ వేసేస్తున్నాడు, నిజంగా అప్రిషియేట్ చేయాలి. అది టాలెంట్, పెద్ద ఆట అనే చెప్పాలి దానికి. నెక్స్ట్ నైనిక మణికంఠకి ట్రస్ట్ వర్ది లేడు అని చెప్పి ఏంటి పిల్లినిచ్చాడు. ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే క్లాన్లో మెంబర్స్ని తీసుకునేడానికి
చూస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఆ పాయింట్ తీసుకొచ్చి నైనిక మణికంఠకి ఇచ్చింది. తను ఈజీగా స్వాప్ అవ్వాలి అని అనుకున్నాడు, అంటే తను నిజంగా ఒక పాయింట్ మీద లేడు అని చెప్పి నైనిక వేస్తే, లేదు నేను సర్వైవల్ స్కిల్స్ చూపించాను అక్కడ, నేను ఒకటే దాంట్లో బ్లైండ్గా కాకుండా దాంతో మాట్లాడుకున్నాను అని చెప్పేసి మణికంఠ చెప్పాడు. సో ఆ క్లాన్ సెలెక్షన్ టైంలో అయిన పాయింట్ తీసుకొచ్చి నైనిక ఇక్కడ మణికంఠని ఆ క్యాట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ పృథ్వీ బేబక్కకి ఇచ్చాడు డాంకీ. ఇక్కడ తను డిఫెండ్ చేసుకోలేదని చెప్పేసి అన్నాడు, ఏంటంటే ముందు మాట్లాడతా అని చెప్పేసి వదిలేసింది, డిఫెండ్ చేసుకోలేదు. ముందు మాట్లాడతా అంటే తర్వాత మాట్లాడతా అని, పాపం తెలుగు రాదు కదా అబ్బాయికి, సో తర్వాత మాట్లాడతా అని చెప్పేసి ఇప్పుడు తను యూజ్ చేసుకోలేదు. నిజంగా పృథ్వీ నిన్న కూడా ఇదే పాయింట్ చెప్పాడు, నిన్న కాదు నిన్న కూడా ఇదే పాయింట్, మీరు వాయిస్ రేస్ ఇప్పుడు చేస్తున్నారు ముందే రేస్ చేయాలి, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అన్నాడు. ముందు చెప్తే అయిపోతుండే ఏ పాయింట్ ఉన్నా కానీ, ఇప్పుడు బయటకు వచ్చేసింది. తన పాయింట్ విని ఉంటే బాగుండేది కదా, పృథ్వీ పాయింట్ బేబక్క వినలేదు కదా. ఇక్కడ ఏం చెప్పింది, పృథ్వీ అన్నాడు నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి అనింది, తను స్ట్రాంగ్ అని చెప్పాలి కదా, తను స్ట్రాంగ్ అని చెప్పకుండా నిఖిల్ని స్ట్రాంగ్ అని చెప్పడం తప్పు అని చెప్పేసి అంటే బేబక్క ఒక్క రోజులో ఏది చెప్పలేం కదా సార్ అని చెప్పి నాగార్జున గారితో అంటుంది. ఒక్క రోజులో ఎవరు ఏంటి అనేది, ఎవరి స్ట్రెంత్ ఏంటి అనేది తెలియదు కదా అన్నప్పుడు, మరి ఒక్క రోజులో నిఖిల్ స్ట్రాంగ్ అని నీకు ఎట్లా తెలిసింది పాయింట్ కదా. సరే ఇప్పుడైతే బయటకు వచ్చింది, ఇంకేం చేయలేము మనం. నెక్స్ట్ సోనియా విష్ణుప్రియకి కన్నింగ్ అని చెప్పించింది, ఇండైరెక్ట్గా పోక్ చేస్తుంది, అదే నిన్నటి సిచ్యువేషన్ గురించి మళ్ళీ దాన్ని చెప్పింది. అసలు అక్కడ తను ఆ ఇంటెన్షన్తో మాట్లాడకపోయినా తను అలా అర్థం చేసుకుంది కాబట్టి అదే పాయింట్ మీద నిన్నటి పాయింట్ మీదనే సోనియా విష్ణుప్రియకి ఆ కార్డ్ ఇచ్చింది. సో ఫాక్స్ అని కన్నింగ్ కార్డ్ ఇచ్చింది. ఇక్కడ సీతను కూడా అదే అడిగాడు, నిజంగానే ఏమని నీకు అలా అనిపించిందా, మీరు అలా డిస్కస్ చేసుకున్నారా, ఏంటి లింకప్ చేస్తున్నట్టు డిస్కస్ చేసుకున్నారా అంటే సీత అదే చెప్పింది, అలా లింకప్ గురించి అసలు మా మైండ్లోనే లేదు, కాకపోతే మేము నిజంగానే వాళ్ళ బాండ్ స్టార్టింగ్లో నామినేషన్స్ టైంలో కానీ ముందు కానీ చాలా ఫైట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు సడన్గా క్లోజప్ అయిపోయారు అని చెప్పేసి సీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాగార్జున గారికి. సో సోనియా ఇక్కడ దానికంటే ముందు ఏం చెప్పిందంటే, నిఖిల్ విష్ణుప్రియని తన క్లాన్లోకి తీసుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయింది, అప్పటి వరకు బాగానే ఉండే, అప్పటి నుంచే ఇది దీనివల్లే ఇదంతా డిస్కషన్ వచ్చిందని చెప్పేసి విష్ణుప్రియకి సోనియా అందనమాట. అప్పుడు నాగార్జున గారు ఇది మీ ఇద్దరు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ డిఫరెంట్గా ఉన్నాయి, సో అది నేనేం చెప్పలేని చెప్పి నాగార్జున గారు కూడా లైట్ తీసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల మధ్యలోకి ఎప్పుడు వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అభయ్ యష్మిని సెల్ఫిష్ క్యాట్, సేమ్ అదే అంటే తను గెలవడానికి తన ఆట ఆడడానికి తను సేఫ్గా ఇంత సెల్ఫిష్గా ఉంటుంది, గెలవడం కోసం సెల్ఫిష్గా ఉంటుంది అని చెప్పి సేఫ్ గేమ్. 10th సీత షీప్ ప్రేరణకి, ఫస్ట్ నాకు నిఖిల్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది, సెకండ్ నాకు యష్మిని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తే ప్రేరణ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నిజంగా అది పాయింట్ ఎంత కరెక్ట్ అయినా కానీ నాకు ఒక్క పాయింట్ అర్థం కాలేదు, ఏమందో నాకు అస్సలు అర్థం కాలేదు. మీకు అర్థం అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను 2 సార్లు విన్నాను ప్రేరణ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, కానీ నాకు అర్థమే కాలేదు అసలు. నెక్స్ట్ శేఖర్ యష్మికి ఏమన్నాడు, ఫాక్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ శేఖర్ పాషా యష్మికి కన్నింగ్ అని ఇచ్చి తను ఒక చేపలు అమ్మడమే కాకుండా కన్నింగ్ కూడా అన్నాడు. చేపలు అమ్మడం ఏంటి అంటే ఫిష్ని సెల్ చేయడమే కాదు కన్నింగ్ కూడా తను అని చెప్పేసి ఇంకొక జోక్, గుడ్ వన్. నెక్స్ట్ విష్ణుప్రియ సోనియాకి క్రొకడైల్ ముసలి కన్నీళ్ళు అని చెప్పేసి ఇచ్చింది, అది మళ్ళీ సేమ్ అదే పాయింట్ మీద తీసుకొచ్చేసింది. నెక్స్ట్ మణికంఠ శేఖర్ పాషాకి దోమ చిరాకు. ఓకే, మణికంఠ శేఖర్ పాషాకి ఏంటి దోమ ఇస్తే అది చిరాకు అని చెప్పి అక్కడ కూడా ఇంకొక జోక్స్కి ఫుల్ స్టాప్ ఉండవు శేఖర్ పాషాకి. ఈ ఎపిసోడ్ ఈ సీజన్ మొత్తం ఎన్ని జోక్స్ ఉంటాయో అసలు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలేమో అనిపిస్తుంది. ఫస్ట్ ఆనిస్తాను అనే జోక్ దగ్గర నుంచి, స్పిరిట్ దగ్గర నుంచి, చిరాకు నుంచి ఇంకెన్ని జోకులు చూడాల్సి వస్తుంది అవన్నీ రాసుకొని పెట్టుకుంటాను నేను, బెటర్. తర్వాత ఒక బుక్ రాద్దాం మనం. నెక్స్ట్ బేబక్క సోనియాకి వేసింది విచ్ ఇస్ దోమ, మళ్ళీ చిరాకు. తను నిజంగానే చిరాకు లేపిస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో నాకు అసలు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి బేబక్క
నాగార్జున గారితో చెప్పింది. దాని తర్వాత ఎలిమినేషన్ సేవ్ మాణికంఠ గారు సేవ్ అయ్యారు, బేబక్క గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి తను అదే చెప్తుంది, నిఖిల్ నీ వల్లే, నిన్ను నమ్మడం వల్లే నేను ఇక్కడ ఉన్నానని నాకు అనిపిస్తుంది అంటే, ఎందుకు నమ్మావక్క, తప్పు కదా, అది నీ తప్పే కదా అక్క, ఇప్పుడు మాట్లాడుతున్నావు, ముందు మాట్లాడితే బాగుండేది కదా అక్క అని అనిపించింది. ఇంతే ఇవాళ ఎపిసోడ్, దీనికి మించి ఇంకేం లేదు. దీని తర్వాత మనకి రేపటి ప్రోమో ఏదైతుందో అది చూపించారు. దాని గురించి నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. అది రేపు అది రేపు మీరు అప్డేట్ అయిన తర్వాత చూడండి. చూసిన తర్వాత మనం అంటే 2 ప్రోమోలు కలిపి చేద్దామని చూస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఒకటి వచ్చేసింది, ఇంకొక ప్రోమో వచ్చిన తర్వాత దాని గురించి కూడా చెప్తాను. దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. బాయ్, సీ యూ.